విశాఖలో ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళకు వేధింపులు. పెళ్లి ముహూర్తానికి పెళ్లికొడుకు జంప్. కళ్ళు మూసి తెరిచేలోపే దోచేస్తున్న దొంగలు. గుంటూరు జిల్లాలో కేరళ మహిళపై గ్యాంగ్ రేప్. పెద్దలు పెళ్లికి నిరాకరించారని ప్రేమికుల ఆత్మహత్యాయత్నం. మీ చుట్టుపక్కల జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ వెల్కమ్ టు క్రైమ్ రిపోర్టర్. అతడు ఆమెను ఇష్టపడ్డాడు, ఆమె అతన్ని ప్రేమించింది. ఇద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. మనసులు కలిశాయి, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అక్కడే అబ్బాయి తల్లిదండ్రులకు మండింది. కొడుకు ఇష్టాన్ని కష్టంగానే ఒప్పుకొని ప్రేమికులిద్దరికీ పెళ్లి చేశారు. ఆ తర్వాత మెట్టింటోళ్ళ టార్చర్ ఎలా ఉంటుందో ఆమెకు రుచి చూపించారు. కొన్నాళ్ళు కాపురం చేసినోడు గాయబయ్యాడు. ఇల్లాలికి మెట్టింటి వేధింపులు, ప్రేమించి కట్టుకున్నోడు గాయబ్. మెట్టింటి వేధింపులకు విసుగు చెందిన మహిళ. భర్త పేరుపై ఉన్న అపార్ట్మెంట్లోని సొంతింట్లో దిగిన యువతి. ఇల్లు మీది కాదు నాది అంటున్న మెరైన్ ఎస్పీ బెదిరింపులు. మెరైన్ ఎస్పీపై పోలీసులకు ఫిర్యాదు. పేపర్లు పట్టుకుని నిరుత్సాహంగా మెట్లు ఎక్కుతున్న ఈ మహిళ పేరు శిరీష. విశాఖ మధురవాడకు చెందిన శిరీష, సుధీర్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి అయిష్టంతోనే ఒప్పుకున్న సుధీర్ తల్లిదండ్రులు ప్రేమ పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన కోడలని వేధించారని బాధితురాలు అంటోంది. నేను సుధీర్ అనే వ్యక్తి, నేను సింహాచలంలో పెళ్లి చేసుకున్నాం జనవరి 2న. పెళ్లి చేసుకున్నాక రిసెప్షన్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. బట్ మొదటి నుంచి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళ అమ్మ నాన్నలకి ఇష్టం లేకుండా నన్ను యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఇంట్లో తీసుకెళ్లారు. ముగ్గురు కలిసి కూడా నన్ను టార్చర్ పెట్టేవారండి. చాలా దారుణంగా టార్చర్ పెట్టేవారు. ఇదంతా కాదు, నేను నా హస్బెండ్ కలిసి బ్రతుకుతామని చెప్పి బయటకు వచ్చేసానండి. ఎప్పుడైతే ఆ ఇంట్లో వాళ్ళు బయటికి పంపించారో వచ్చి 2 days ఇక్కడ ఉన్నాక ఎప్పుడైతే ఉన్నామో ఆ తర్వాత 25th మధ్యాహ్నం నుంచి అండి మా హస్బెండ్ని వాళ్ళు కిడ్నాప్ చేశారండి, పట్టుకెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా హస్బెండ్ నా దగ్గరికి రాలేదండి. అత్తింటి వేధింపులు భరించలేక భర్త పేరుపై ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అయ్యామని అంటోంది శిరీష. ఆ తర్వాత భర్త కూడా ఇంటికి రావడం మానేశాడని, భర్త మనసు మార్చేశారంటోంది. ఇంట్లో ఉన్న తనకు మెరైన్ ఎస్పీ మహమ్మద్ ఖాన్ ఫోన్ చేసి మీరుంటున్న ఇల్లు నాదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తోంది. పాలెంలో 25th నైట్ అండి. 27th నైట్ నాకు 10 o'clockకి అడిషనల్ ఎస్పీ మహమ్మద్ ఖాన్ గారు మెరైన్ వైపు ఉన్నారని ఆయన నుంచి కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి నువ్వు ఉంటున్న ఇల్లు నాది, నీ ఆయన నా బినామీ, నువ్వు ఎలా ఉంటున్నావు ఆ ఇంట్లో, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి నన్ను చెడ్డోన్ని చేయొద్దు, నేను మంచిగా ఉన్నంత వరకు ఒక IPS పోలీస్ ఆఫీసర్ నిన్ను లాగుతారా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలియదు అని చెప్పి నచ్చినట్టు నన్ను ఇంకా బెదిరించారండి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా ఆయన గారితో తేల్చుకోండి, నాకైతే సంబంధం లేదు అని చెప్పి నేను కాల్ కట్ చేస్తానండి. 15 minutes మాట్లాడాను. ప్రేమ బంధాన్ని రక్త సంబంధంగా మార్చుకోవాల్సిన మెట్టింటోళ్లే తనపై వేధింపులకు దిగుతున్నారని అంటోంది. మెరైన్ ఎస్పీకి ఇంటిని అమ్మేశామని, మర్యాదగా ఇల్లు ఖాళీ చేయమని హుకుం జారీ చేశారంటోంది. నెక్స్ట్ నిన్న మధ్యాహ్నం అండి 11 తర్వాత 2 కార్లలో నా అపార్ట్మెంట్ కిందకు వచ్చి మా మావయ్య గారు, మా ఆయన వాళ్ళ నాన్నగారు అండి, ఆయన 2 మనుషులు పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చి ఈ ఇల్లు ఎస్పీ ఖాన్ గారిది, వాళ్ళ వైఫ్ పేరు మీదకి మేము ట్రాన్స్ఫర్ చేసేసాము, మర్యాదకి ఇల్లు ఖాళీ చేసి నీకు చెప్పాలని చెప్తున్నాను, లేదంటే మాకు అనవసరం అని చెప్పి అతను 2 మనుషులు తీసుకొచ్చారు కదండి, ఆయన వీడియో తీస్తున్నారు. నాకు వీడియో తీసి కీప్ ఇట్ అప్ అని ఎటకారంగా మాట్లాడితే, ఎందుకు వీడియో తీస్తున్నారంటే అదంతా నీకు అనవసరం అని చెప్పి ఆయన తండ్రి లాంటి వారిని నన్ను తోసేశారండి. నేను iClickలో కంప్లైంట్ పంపించానండి. వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చానండి. దయచేసి నా హస్బెండ్ని నన్ను కలపండి, నాకు మహమ్మద్ ఖాన్ గారి నుంచి, మా అత్తయ్య, మా మావయ్య, టోటల్గా మా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి నాకు లైఫ్ థ్రెట్ ఉందండి. దయచేసి నాకు హెల్ప్ చేయండి చాలు. బాధితురాలు శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెరైన్ ఎస్పీతో పాటు మెట్టింటోలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సాక్షి న్యూస్, విశాఖ. పెళ్లి కొడుకులు మాయమైపోతున్నారు. వివాహ ముహూర్తం టైంకు మనసు మార్చేసుకుంటున్నారు. చూపులు కలిపి మనసులు కలిశాయని పెళ్లికి సిద్ధమైన చివరి క్షణాల్లో అదృశ్యమవుతున్నారు. పెళ్లింట అలజడి, ముహూర్తం టైంకు పెళ్లి కొడుకు జంప్, చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చిన వరుడు. పెళ్లి కొడుకు కనపడడం లేదంటున్న వరుడి పేరెంట్స్, కావాలనే వరుడిని తప్పించారంటున్న వధువు బంధువులు. అప్పటి వరకు పెళ్లి సందడితో కలకలలాడిన పెళ్లి పందిరిలో అలజడి మొదలైంది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న వరుడు పెళ్లింటికి రాకపోవడంతో అమ్మాయి బంధువులకు ఆందోళన ప్రారంభమైంది.
వరుడు కోసం వాకపు చేయడంతో పెళ్లి కొడుకు మాయమైనట్లు తెలుసుకుని నివ్వెరపోయారు. అమ్మాయి ఇంట్లో పెళ్లి ఉంటే వస్తామని చెప్పారు. మాకు సోమవారం ఆ అబ్బాయి కిడ్నాప్ అయింది మాకు తెలియదు. యాక్చువల్గా అయితే నిన్న పతనం అయిపోయినాక ఉదయం 9 గంటలకు అబ్బాయి వాళ్ళని ఆడి వచ్చి 5 దించిపోయాడు ఎంగేజ్మెంట్ కానీ. 5 దించిపోయిన నెక్స్ట్ వచ్చిర్రు, వాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టారు. ఇంకా సాయంత్రం వరకు పేరెంట్ వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకుపోవాలి. పెళ్లి కూతురు తీసుకుపోవడానికి రాలేదు. మేము అప్పటికే టెన్షన్ పడుతుంటే ఏమైంది అని ఫోన్ చేస్తే మేము కొద్ది వెనక ముందు అయినా వస్తాం కానీ మీరు కానిచ్చే కార్యక్రమం కానివ్వండి అని చెప్పేసిండు. మేము పతానం చేసినాం. వాళ్ళ ఆడపడుచు అంట వచ్చింది, అమ్మాయి మీద బొందేసింది. అందరూ పతానం చేసినాం, చీరలు కూడా కట్టించినాం. మ్యారేజ్ గురించి కాంచి మాట్లాడుతూనే ఉంది. సంవత్సరం నుంచి 2 సార్లు వచ్చిండు పోయిండు. మంచిగానే ఉంటుంది, మాట్లాడిండు. ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడిండు. తర్వాత పెట్టుకున్నాక 10 రోజులు ఫోన్లో ఏం మాట్లాడలేదు. అంతకుముందు మంచిగానే ఉంది, రోజు మాట్లాడేది. ఇలాగ ఇంకోటి వేసుకున్న కాంచి ఇక ఫోన్ చేయలే మాట్లాడలేదు. నెక్స్ట్ మ్యారేజ్ కావాలి, పూల పండ్లు పెట్టిర్రు, పతానం చేసిర్రు. నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన రేణుక, నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శైలేష్ కుమార్ కు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కొడుకు దగ్గరే పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తెల్లారితే పెళ్లి అనగా ఆ ముందు రాత్రి వధువు వరుడు ప్రధానోత్సవంలో భాగంగా ఊరేగింపు ఘనంగా జరిగింది. మరుసటి రోజు పెళ్లి జరగాల్సి ఉండగా వరుడు శైలేష్ కుమార్ గాయపయ్యాడు. సాయంత్రం 5 గంటల వరకు వస్తున్నారు అని వీళ్ళకి చెప్పారు. వెళ్ళిపోయారు. తర్వాత తెల్లారి పేపర్ వచ్చినా మాకు తెలిసింది అబ్బాయి ఇట్లా అదృష్టం అయ్యిండు. ఏం కావాలని కోరుకుంటున్నారు? అబ్బాయికి పెళ్లి చేసి అమ్మాయికి న్యాయం, ఎందుకంటే అమ్మాయికి అమ్మ నాన్న లేడు. పొద్దునట్టు పేపర్ చూసే వరకు వాళ్ళు ఇట్లా అబ్బాయి కిడ్నాప్ అయింది సోమవారం అని మాకు పేపర్ల దాకా కూడా తెలియదు. అప్పుడు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈరోజు నేను మధ్యాహ్నం ఏమనుకున్నా అంటే పెళ్లి కానీ ఫ్రెండ్ లెక్క పోయినా నేను పెళ్లికి ఆడికి అబ్బాయి వాళ్ళ ఇంటికి ఫ్రెండ్ లెక్క పోయి పెళ్లి ఏమి జరుగుతలేదండి ఈ ఇంట కార్యక్రమం పెళ్లికి ఫోన్ చేశారు కదా అని అడిగితే అబ్బాయి 3 రోజులు పోయాయా ఇట్లా సంగతి అసలు లేడు, మాకు ఏ విషయం చెప్పకుండా పోయిన ఇంట్లో 70,000 వేసుకొని పోయినా అలా మమ్మీ అన్నది. మరి ఏమైంది ఇస్తుంటారా రావట్లేదు అంటే విజయవాళ్ళు ఉండంట వస్తారాట అయ్యా అన్నది అంతే. తల్లిదండ్రులు లేని రేణుకకు న్యాయం చేయాలని బంధువులు కన్నీటితో వేడుకుంటున్నారు. పెళ్లి కొడుకు అదృశ్యంపై నిగ్గు తేల్చాలని పోలీసులను ఆశ్రయించారు. ఏం జరిగిందని మా డౌట్ వచ్చి మా మరతలు పోయి కనుక్కొని వచ్చింది. అక్కడ ఇచ్చింది పిల్లలు మేము ఇక్కడ అన్నాలు ఈ భోజనాలు అన్నీ చుట్టాలందరూ ఏడ్చుకుంటూ ఉన్నాం. ఆ పిల్లకు తల్లిదండ్రులు లేరు, మా అన్న కూతురే మా వదినే అలా మా మరతలే సాధింది. చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఆ పిల్లకు న్యాయం చేయాలి. ఎక్కడున్నా పట్టించుకొని దొరికించుకొని అబ్బాయికి కోడలికి న్యాయం చేయాలి. నోముల గ్రామానికి చెందినటువంటి శైలేష్ కుమార్ అనే వ్యక్తితో నిశ్చయమైంది. ఇటు వివాహం ఈరోజు 13వ తారీఖు నోముల గ్రామంలో జరగాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్న అమ్మాయి తరపు వారికి నిన్న రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో అబ్బాయి తరపు బంధువులు ఫోన్ చేసి అబ్బాయి కనిపించట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయినాడని చెప్పినారు. ఈ విషయంలో వారు నోముల గ్రామానికి వెళ్ళి విచారించుకుండగా అబ్బాయి అక్కడ లేడు. దాంతో అమ్మాయి తరపు బంధువులు వచ్చేసేసి అబ్బాయి వారి తరపు బంధువులు ఉద్దేశపూర్వకంగానే అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తగిన లాంఛనాలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్టు మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. సాక్షి న్యూస్, నల్గొండ జిల్లా. చోరకళలు ప్రదర్శించడంలో వాళ్ళు పోటీ పడతారు. ఒకరు కళ్ళు తెరిచి మూసేలోపు మెళ్ళలోని గొలుసులు కొట్టుకెళ్తే మరొకరు గప్చుప్గా ద్విచక్ర వాహనాలను గాయబ్ చేస్తారు. ఇంకొందరైతే నమ్మించి బంగారు నగలు దోచేస్తారు. ఇలా దొంగతనాలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా పట్టుబడిన మధ్యప్రదేశ్ దొంగల గ్యాంగ్. 3 రాష్ట్రాల్లో దొంగతనాలు. 20 లక్షల రూపాయలు, 600 గ్రాముల బంగారు నగలు రికవరీ. పోలీసుల మధ్య నిలుచున్న వీరంతా మధ్యప్రదేశ్కు చెందిన దొంగల గ్యాంగ్ ముఠా సభ్యులు. చేతివాటం ప్రదర్శించడంలో వీళ్లంతా దిట్ట. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్ సభ్యులను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కి చెందినటువంటి ధార్ జిల్లాలో ఉండే ఒక తెగకు సంబంధించిన వారు. వీరందరినీ కూడా ఒక 4 జిల్లాల పోలీసులు కలిపి సమిష్టి కృషితో ఇందులో చాలామందిని పట్టుకోవడం జరిగింది. సుమారు 70 లక్షల వరకు దొంగతనం చేయడం జరిగింది. అలాగే ఇదే గ్యాంగ్ నాయుడుపేటలో కూడా దొంగతనం చేయడం జరిగింది. క్వార్టర్స్లో శివారు అపార్ట్మెంట్స్లో చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ముఖ్యంగా మన
రాష్ట్రంలో అనేక చోట్ల అనంతపురంలో థర్మల్ పవర్ ప్లాంట్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, కడప, మన దగ్గర పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పాల్వంచలో ఉన్నటువంటి కొత్తగూడెం పవర్ ప్లాంట్, మళ్ళీ ఖమ్మం జిల్లాలో అశ్వాపురంలో కాలనీస్లో, అన్నిటికన్నా ఎంతో సెన్సేషన్ సృష్టించినది ఏపీఎస్పీ బెటాలియన్ క్వార్టర్స్ వరంగల్లో చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో ఈ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడిందని పోలీసులు వెల్లడిస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వీధుల్లో ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతూ మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళుతున్నారు. చిలకలూరిపేట పండరీపురంకు చెందిన మస్తానమ్మ ఆర్వీఎస్ హైస్కూల్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్లు 5 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారని చెబుతోంది. 7వ లైన్లో నుంచి 6వ లైన్లోకి వస్తారు. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చే సమయంలో కార్డు దించుకొని వెళ్ళిపోయారు. ఇద్దరు బైక్ మీద వెళ్ళారు. వాళ్ళు బైక్ మీద వచ్చారు. అప్పటికి ఆల్రెడీ 2 సార్లు తిరిగారు ఈ సంఘటన జరిగేటప్పటికి. ఈమె వస్తుంటే మెళ్ళది గొలుసు లాక్కున్నారు. నేను ఆ టైంకి ఇంట్లో ఉండి ఈమె మీద కేకలేస్తుంటే బండి ఏదన్నా ఎవరికైనా తగిలింది కావాలని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాం. బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము సెంటర్కి వచ్చి దూలేయడానికి కనిపించలేదు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. ద్విచక్ర వాహనం షోరూంను తలపిస్తున్న ఈ మోటారు వాహనాలన్నీ ఓ దొంగల ముఠా దొంగిలించినవి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని 3 వ్యక్తులు గిరిజనులను ఏజెంట్లుగా నియమించుకుని ద్విచక్ర వాహనాలు దొంగిలించేవారు. బైక్ను అమ్మకానికి పెట్టడంతో పోలీసులు వలపన్ని వీరిని పట్టుకున్నారు. వీరి నుంచి 56 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు విచారణలో తేలింది. నుంచి దొంగతనంగా తీసుకువచ్చి మన ఏజెన్సీ ప్రాంతంలో అమ్మిన 56 బైక్ను ఈరోజు మనము స్వాధీనం చేయడం జరిగింది. ఈతో పాటు 4 ప్రముఖ ముద్దాయిలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఓ మాయలేడి సినిమా స్టైల్లో దొంగతనానికి తెరతీసింది. ఆటో డ్రైవర్తో చేతులు కలిపి దొంగతనాలకు పాల్పడేది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యింది. ఈ లేడీ భూక్య కళావతి అనే లేడీ ప్యాసింజర్గా యాక్ట్ చేస్తుంది ఒక ఆటోలో. తర్వాత షేక్ మున్నా అనే ఆటో డ్రైవరు కిరాయి మీద ఆటో తీసుకుంటాడు. ఆటో నెంబర్ వచ్చేసి TS4UA0248. ఆ ఆటోలో ఈ భూక్య కళావతి తనకున్న పరిచయంతో వాళ్ళిద్దరికి పరిచయం ఆల్రెడీ ఉన్నది. ఆమెని ప్యాసింజర్గా బుర్కా వేయించేసి ప్యాసింజర్గా యాక్ట్ చేయమని చెప్పేసి లేడీ ప్యాసింజర్స్, ఇండివిజువల్గా లోన్లీగా ఉన్న లేడీ ప్యాసింజర్స్, దట్టు ఏజ్ కొంచెం పైబడిన ఏజ్ 50 అబవ్ ఉన్న ఏజ్ ప్యాసింజర్స్ని ఎన్నుకొని వాళ్ళని తీసుకొస్తూ ఆన్ ది వే రోడ్లో ఏదైనా అబాండెడ్ ఏరియాకి తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంటే గోల్డ్ ఆర్నమెంట్స్, డబ్బులు ఉంటే డబ్బులు తీసుకోవడం వాళ్ళు ఎంచుకున్నారు. సాక్షి న్యూస్ క్రైమ్ రిపోర్టర్. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా ఆడవాళ్ళు కనిపించారంటే చాలు లైంగిక దాడికి దిగుతున్నారు. గుంటూరు జిల్లాలో కామాంధులు ఓ మహిళపై విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలో గ్యాంగ్ రేప్. అర్ధరాత్రి నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో కలకలం. కామాంధులకు చిక్కిన కేరళ యువతి. ఒంటరి మహిళపై అఘాయిత్యం. ఒంటరిగా కనిపించే మహిళలపై కామాంధులు కన్నేస్తున్నారు. మనుషులమన్న విచక్షణ లేకుండా విరుచుకుపడుతున్నారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఆశ్రయం తీసుకున్న ఓ కేరళ యువతిపై అర్ధరాత్రి కన్నేశారు. ప్లాట్ఫారంపై నిద్రిస్తున్న ఆమెను మరో ప్రాంతానికి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు తెలుస్తోంది. స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను చూసి స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏమైనా విమెన్ కొట్టారు అనేసి మాకు 7:38 ఆ ప్రాంతంలో తెలిస్తే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్కి తెలియజేస్తాం. ఎవరైనా నేను ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు, ఆమె సఫలో లేదు. వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్. శరీరంపై రక్తగాయాలతో మూలుగుతున్న ఆ మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రిక్షా కార్మికులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. యేసుబాబు, మాణిక్యాలరావు అనే కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా. పిడిగుద్దుల స్ట్రీట్ ఫైటింగ్లో ఎలాంటి బెట్టింగ్లు జరగలేదని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుని ఆధిపత్యం చూపించుకోవాలన్న లక్ష్యంతోనే గేమ్ మొదలైందని తేల్చారు. తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, యువకుల మధ్య ఉన్న బడాయిల మాటలు నబీల్ హత్యకు కారణమైందన్నారు.
నబీల్ డెత్ రిపోర్ట్ ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరపమని సత్యనారాయణ వెల్లడించారు. తారీఖున ఉదయం 6 గంటల సమయంలో మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న పంజేషాలో ఒక గల్లీలో జరిగిన స్ట్రీట్ ఫైట్లో నబీల్ మొహమ్మద్ అనే ఒక యువకుడు చనిపోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు విషయంలో 9 మంది యువకుల్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దాంట్లో 2 జూనియర్స్ కూడా ఉన్నారు. ప్రధాన ముద్దాయి మొహమ్మద్ అవేజ్ పటేల్, ఉమర్ బేగ్, రిఫరీ వాసిం ఎలియాస్ డాలర్, కండక్ట్ చేసిన అతను సుల్తాన్ మిర్జా, ఆ చెవులో చెప్పిన అతనుతో పాటు మిగతా అందరిని కూడా కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఫ్రెండ్స్గా ఉంటూ ఈ సమ్మర్ వెకేషన్లో రిఫ్రాఫ్గా వేగబాండుగా రాత్రిపూట అంతా సిటీలో అనేక ప్రాంతాలు తిరుగుతూ కౌరులు చెప్పుకుంటూ సెటైర్లు వేసుకుంటూ జోక్లు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. డ్యూ టు ల్యాక్ ఆఫ్ పేరెంట్స్ సూపర్వైజన్ దే బికేమ్ వేగబాండ్స్. ఈ సుల్తాన్ మిర్జా అర్మాన్ హోటల్ సంబంధించిన అతను వచ్చిన తర్వాత ఈ అవేజ్ పటేల్కి ఎవరైతే చంపిన పిడిగుద్దులతో చంపిన వ్యక్తికి తన గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవడం అలవాటు. అంటే ఎచ్చులు లేకపోతే బడాయి లాగా, నా షూ ఫారిన్ నుంచి తెచ్చాను, మా ఈ ఏదైనా బిల్డింగ్ కనిపిస్తే ఈ బిల్డింగ్ మా నాన్నే కట్టించాడు, నేను హైలీ మోడర్న్ సెలూన్స్కి వెళ్ళే కటింగ్ చేసుకుంటాను, అదేవిధంగా నేను పైల్వాన్ని, ఈ మ్యాస్ట్రో వెహికల్ ఏదైతే బైక్ ఉందో ఇది హైదరాబాద్లో ఫస్ట్ వెహికలే నేను కొన్నాను అని కొద్ది బడాలు చెప్పుకోవడంతో ఈ గ్రూప్లో ఉన్న మిగతా వాళ్ళు దానికి కౌంటర్లు ఇవ్వటం, ప్లాట్ఫామ్ మీద ఉన్నట్టు తెచ్చామని వీళ్ళు చెప్పడం, బ్రాండెడ్ షర్ట్స్ యాపరల్స్ తెచ్చుకున్నాం, రేమాండ్స్ కన్నా తక్కువ లేండి అంటే అది పురాణా పూల్ ప్లాట్ఫామ్ సాయంత్రం కొనటం నేను చూశాను అని ఒక అతను చెప్పడం, అదేవిధంగా హోల్సేల్ ప్లాట్ఫామ్లో కొన్నట్లు, ఈ మోడర్న్ సెలూన్లోకి వెళ్తుంటే లేదు బార్కాస్ ఆ పక్కన గ్రేవ్యార్డ్ పక్కన ఒక చెట్టు కింద కటింగ్ చేసుకుంటూ నేను చూశాను, నువ్వు మాకు బిల్డప్ ఇస్తున్నావని అంటాం. ఈ విధంగా రకరకాల సెటైర్లు వేసుకుంటూ రాత్రిపూట అంతా వేగబాండ్లుగా తిరగటం అయిన తర్వాత ఈ వర్బల్ డామినేషన్ ఎగ్జాస్ట్ అయిపోయింది వాళ్ళకి. ఇక ఒకళ్ళొకళ్ళు ఎవరిని డామినేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో అసలు మనం ఎవరు ఛాంపియన్ ఎవరు పైల్వాన్ అని మొదల్లో ఫైట్కి దిగారు నబీల్ మొహమ్మద్ అండ్ ఇతను. అయితే వీళ్ళందరూ కూడా ఈ సహచర వాళ్ళందరూ కూడా ఇన్స్టిగేట్ చేసి రకరకాలుగా వాళ్ళని ఛాలెంజ్ చేసి కొట్టి వాళ్ళిద్దరిని ఫైట్కి సిద్ధం చేశారు. ఆ చేసిన దాంట్లో ఆ ఫైట్ స్టార్ట్ అయినాక ఒకళ్ళనొకళ్ళని ఇదైపోయి ఎవరైతే చెవులో చెప్పాడో అతను కూడా సుల్తాన్ మిర్జా అతని పేరు, నువ్వు 2 సార్లు ఓడిపోయావు, 3వ సారి ఓడిపోకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పడం, గట్టిగా నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడం అని చెప్పడం, తద్వారా ఈ అవేజ్ పటేల్ విచక్షణ రాహిత్యంగా ఈ పిస్ట్ బ్లోస్ ముష్టిఘాతాలు ఇవ్వటం, అక్కడ చనిపోవటం. అన్నిటికన్నా ఇటు విశాఖలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ అనిల్ హత్య కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు డీసీపీ త్రివిక్రమ్ వెల్లడించారు. 2011లో జరిగిన జంట హత్యల్లో మృతి చెందిన మేరుగు రాజేష్ తమ్ముడు మేరుగు చిట్టుబాబు రౌడీ షీటర్ అనిల్ హత్య కేసులో ప్రధాన సూత్రధారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తమ్ముడిని చంపాడన్న కారణంతో ప్రతీకారంగా అనిల్ను హతమార్చాడని వెల్లడించారు. రౌడీ షీటర్ అనిల్ హత్యకు వాడిన వేటకొడవళ్ళు ఇనుపరాడ్లను స్వాధీనం చేసుకున్నారు. అలీపురం ఏరియాలో మర్డర్ చేయబడ్డారు. దాని గురించి డీటెయిల్స్ వెళ్తే ఇతను 8 రోజు సాయంత్రం ఆ రోజు 6:30, 7 o'clock వీళ్ళందరూ కలిసి అనిల్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెంకి రమణ అనే ఒక అతని పైన హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి అతను కొట్టడం జరిగింది. అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వకుండా అతని పైన హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తే అతను వచ్చి వెంటనే అతని యొక్క కజిన్ అయిన బప్పి
అప్పలరాజు, బప్పి అలియాస్ అప్పలరాజుకు వచ్చి చెప్పాడు. ఈ బప్పి వెంటనే మధు తర్వాత కిరణ్ అని ఇద్దరికి కూడా కబురు పెట్టడం జరిగింది. ఈ ముగ్గురు కూడా బయలుదేరి అనిల్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళారు. అనిల్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అనిల్ ఫిషింగ్ హార్బర్లో లేకపోతే అలీపురం వచ్చాడు. బప్పి తర్వాత మధు తర్వాత ఈ చిట్టి ఎవరైతే టీం ఉన్నారో 8 మంది వీళ్ళందరూ కూడా కలిసి ఒకరొకరు మాట్లాడుకొని అనిల్ అలీపురం ఏరియాలో ఉండడం తెలుసుకొని వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా ముగ్గురు వచ్చారు. తర్వాత కిరణ్ సిగ్నల్ ఇవ్వంగా మిగతా ఈ చిట్టి టీం అంతా కూడా వచ్చి అనిల్ని అక్కడ దారుణంగా హతమార్చడం జరిగింది. దాన్ని మాత్రము అదే రోజు పట్టుకోవడం జరిగింది. ఎవరైతే 9 మంది అక్యూజ్లు ఉన్నారో వాళ్ళలో తర్వాత మిగతా కొంతమందిని కూడా మనము నక్కపల్లి ఏరియాలో అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తిరుమలలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పద్మ రవికుమార్లు 5 ఏళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో వారిని విడదీశారు. అమ్మాయి తల్లిదండ్రులు మరో అబ్బాయితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. దీంతో ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దల భయం వారిని వెంటాడింది. తమను విడగొడతారేమోనన్న భయంతో చనిపోయేందుకు ఆత్మహత్య చేశారు. వరాహస్వామి అతిథి గృహంలో పద్మ రవికుమార్ విషం తాగారు. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కడప జిల్లా వేంపల్లో విషాదం చోటు చేసుకుంది. కుమారుణ్ణి పోలీసులు అరెస్ట్ చేయడంతో అవమానంగా భావించిన ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 5న కడప మున్సిపల్ ఆఫీస్ వద్ద బిల్ కలెక్టర్ మురళీకృష్ణ కుమారుడు యశ్వంత్ను దుండగులు కిడ్నాప్ చేశారు. అదే రోజు రాత్రి రాయచోటి బస్టాండ్లో యశ్వంత్ను వదిలి వెళ్లారు. అయితే ఈ కిడ్నాప్ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు కొంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వేంపల్లికి చెందిన ప్రసాద్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అవమానంగా భావించిన ప్రసాద్ తండ్రి సాకే వెంకట సుబ్బయ్య పాపాగ్ని నదిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతడు బీటెక్ విద్యార్థి. హాయిగా జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కాడు. తండ్రి సొమ్మును బెట్టింగ్లో కాజేశాడు. డబ్బులు చేతిలో లేకపోవడంతో ఈజీ మనీ కోసం వేట మొదలుపెట్టాడు. దొంగగా మారిన బీటెక్ స్టూడెంట్, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న విద్యార్థి, డబ్బు కోసం జులాయిగా మారిన తేజ కుమార్, ఈజీ మనీ కోసం చేతివాటం, ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలు. బుద్ధిగా చదవాల్సినోళ్లు పాడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. క్రేజీ గేమ్ అయిన క్రికెట్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుతున్నారు. పోలీసుల మధ్య నిలుచున్న ఇతని పేరు తేజ కుమార్. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో 2వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతగాడికి క్రికెట్ అంటే మహా ఇష్టం. వరల్డ్ కప్, ఐపీఎల్లో బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ మాయలో పడి ఉన్నది కాస్త ఊడ్చేశాడు. డబ్బు లేకపోవడంతో కొత్త ఎత్తుకు తెరతీశాడు. ఉప్పులూరి తేజ కుమార్ ఇలియాస్ తేజ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎండాడ గ్రామస్తుడు. ఈయన ఈ మధ్యన వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకి అలవాటు పడ్డాడు కొంతమంది స్నేహితులతో కలిసి. ఆ బెట్టింగ్లో సుమారుగా 40-50 వేల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్న మూలంగా అవి రీపే చేయడానికి అని చెప్పి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. విశాఖ జిల్లా ఎండాడలోని ఇళ్లను టార్గెట్గా చేసుకుని దోపిడీకి పాల్పడిన తేజకుమార్ను పోలీసులు పట్టుకున్నారు. 2వ నెలలో ఒక దొంగతనం చేశాడు. అదేవిధంగా 3వ నెలలో ఒక దొంగతనం, అన్ని ఎండాడలోనే. అదేవిధంగా 5వ నెలలో ఒక దొంగతనం, మొత్తం 3 దొంగతనాలు చేశాడు. 3 దొంగతనాల్లో కూడా సుమారుగా 21 తులాల బంగారం పోయింది. 21 తులాల బంగారం కూడాను ఈయన దగ్గర నుంచి మేము రికవరీ చేయడం ఇంటాక్ట్ రికవరీ చేశాం. ఇప్పుడు ఆ 3 కేసుల్లో కూడాను ఈయన్ని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కాలేజీలో బుద్ధిగా చదువుకోవాల్సినోడు దుర్వ్యసనాలకు అలవాటు పడి చివరకు కటకటాల్లోకి వెళ్లాడు. సాక్షి న్యూస్, విశాఖ. ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్.